పులిహార కలిపేద్దాం. ఇప్పుడు నిన్న అందరూ కొనేసుకుని ఉండొచ్చేమో. సో యాక్చువల్లీ ఇక్కడ కొందామని వచ్చాము. ఆ రష్ చూస్తుంటే వినాయకుడికి చేయాల్సిన ప్రసాదాలన్నీ ఇంట్లో చేద్దాం అనుకుంటే అది చూస్తుంటేనే కొనబుద్ధి కావట్లేదు. సో కంగారుగా అనిపిస్తుంది వినాయక చవితి. సో ఈ రోజు మేబీ అంత క్రౌడ్ ఉండకపోవచ్చు. ఫస్ట్ ఐడల్ పిక్ నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి అని అడిగినట్టుగా అనిపిస్తుంది. మీరు సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు? సో మనమైతే షాపింగ్ కంప్లీట్ చేసేసాము. అన్ని తీసుకొని లాస్ట్ తీసుకెళ్ళకపోతే ఎలా? తెలుగు ఫ్యామిలీ అంటే మేం కాదు. హలో అందరికి, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. ఈ రోజు అయితే వినాయక చవితి, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి కదా, మోస్ట్లీ ఇక్కడ ఈ ఏరియాలో అందరూ నిన్న నైట్ షాపింగ్ చేస్తారు. అంతంత రష్, ఒక్కొక్క షాప్లో నుంచి ఒక్కొక్క కిలోమీటర్కి లైన్ ఉంది. సో మేము మోస్ట్లీ వినాయక చవితి రోజు మార్నింగ్ స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి ఆ తర్వాత వచ్చి మన ఇంటికి కావాల్సిన వినాయకుని తీసుకొని ఇంకా ఆయనకి కావాల్సిన ఐటమ్స్ అన్నింటినీ తీసుకొని షాపింగ్ చేసుకుని వెళ్తాము. అలాంటే పత్రి ఇవన్నీ ఉంటాయి కదా అవి. ఇంకొకటి ఈరోజు మనం వినాయకుడికి చేయాల్సిన ప్రసాదాలన్నీ ఇంట్లో చేద్దాం అనుకుంటే మా దగ్గర ఉన్న వెజల్స్ సహకరించట్లేదు. అందుకని ఒకటో రెండో ఐటమ్స్ అయితే ఇంట్లో చేసి మిగతా ఆయనకి కావాల్సిన అన్నీ స్వీట్ షాప్ నుంచి పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే మనం పువ్వులు, పత్రి, వినాయకుడి విగ్రహం అవన్నీ కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాము. తెలీదు ఇంకా అవి దొరుకుతాయో లేదో అని. నిన్న నైట్ ఇక్కడ ఒక రౌండ్ వేసాము, అంటే మనకు కావాల్సిన అన్ని దొరుకుతుందా అని. ఒక్కొక్క సూపర్ మార్కెట్కి వెళ్ళి చూస్తుంటే అసలు ఎంత రష్ అండి. అసలు మన ఊర్లో ఎంత అయితే వైబ్ ఉంటుందో గణేష్ చవితికి సేమ్ అలానే అనిపించింది. అంత రష్. కానీ ఈ రోజు కదా వినాయక చవితి, సో ఈ రోజు మేబీ అంత క్రౌడ్ ఉండకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లోపలికి వెళ్ళి చూడాలి ఎలా ఉంది. నాకు తెలిసి నిన్నే అందరూ అన్నీ కొనేసుకుని ఉంటారు. ఒకవేళ ఉన్న ప్రైస్ మాత్రం చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ మేము 2-3 షాప్స్ అయితే చూసి పెట్టుకున్నాం. పెరుమాల్ అనే సూపర్ మార్కెట్లో అన్ని పూజా సామాన్లు, అన్ని పత్రులు, పువ్వులు అన్నీ దొరుకుతాయి. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం. అక్కడ కూడా లేదంటే దాని పక్కనే తమిళ్ అని ఒక సూపర్ మార్కెట్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళి ట్రై చేసేద్దాం. ఇంకా మా డ్రెస్సెస్ నోట్ చేశారా? వైట్ అండ్ గ్రే. సో ఇదైతే మా ఫెస్టివల్ డ్రెస్ కాదు, అది వేరే. అది మ్యాచింగ్ తీసుకున్నాం ఇద్దరు. ఇది జస్ట్ షాపింగ్ డ్రెస్ అనుకోవచ్చు. సో ఇప్పుడైతే టైము 9 అవుతుంది, ఎండ అదిరిపోతుంది. సో కంపేర్ టు సమ్మర్ కంటే కూడా బెటర్ అని చెప్పచ్చు. చెప్పినట్టుగా ఈ పెరుమాల్ ఇంకా ఈ తమిళ్ ఇలాంటి సూపర్ మార్కెట్స్లో మనకు కావాల్సిన అన్నీ దొరికేస్తుంది. అంటే ఫెస్టివల్కి మీరు ఏమేమి కావాలో సెలబ్రేషన్కి అన్నీ, ఇస్తరాక్ నుంచి, తమలపాకు నుంచి, గణేష్ ఐడల్ నుంచి, ఫ్లవర్స్ నుంచి అన్నీ ఒకటే చోట దొరికేస్తుంది. గైస్ చూడండి, మేము వద్దామన్న షాప్ అయితే పెరుమాల్ ఫ్లవర్స్ అని కనబడుతుంది కదా లాస్ట్ది. అక్కడికి షాప్కి వెళ్ళాలంటే క్యూ అయితే ఇక్కడ వరకు ఉంది. సో ఈ క్యూ లైన్లోంచి వెళ్ళి మనకు కావాల్సింది కొనుక్కుని బయటకు వచ్చేసరికి 1.5 hours పట్టేస్తుంది. సో యాక్చువల్లీ ఇక్కడ కొందామని వచ్చాము. ఆ రష్ చూస్తుంటే ఇక్కడే మంచి గడిలు అంతా అయిపోయినట్టుంది. కాబట్టి మేము ఇక్కడ తమిళ అని ఇంకొక సూపర్ మార్కెట్ చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాము. చూద్దాం అక్కడ ఎంత రష్ ఉందో. సో ఇప్పుడైతే మనం వచ్చిన దారిలోంచే మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఆ తమిళ్ అనే రెస్టారెంట్ కాదు, సో ఆ తమిళ అనే సూపర్ మార్కెట్ మన ఇంటి పక్కనే. కానీ పెరుమాల్ అనేది పెద్ద బ్రాండ్ కాబట్టి మేము ఫస్ట్ పెరుమాల్కి వెళ్ళాం. సో అది సంగతి. ఇంకా మా ఇంటి పక్కన కూడా ఐడల్స్ పెట్టారు కానీ పత్రి, పువ్వులు లేవు. సో అట్లీస్ట్ అయ్యేనా తీసుకుని ఐడల్ మన ఇంటి పక్కన దాంట్లో తీసుకోవచ్చు ఒకవేళ రష్ ఉంటే. ఇంతకీ మీరు సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు, అసలు మీకు అన్నీ దొరికినాయా అనేది కమెంట్ చేయండి. సో మాకైతే ఈ పత్రిలో ఉన్న అన్ని వెరైటీస్ అయితే దొరకపోవచ్చు, ఒకటో రెండో దొరుకుతాయి. మెయిన్ ఐటమ్స్ వెలక్కాయ అలాంటివి దొరుకుతాయి. కానీ ఇప్పుడు నిన్న అందరూ కొనేసుకుని ఉండొచ్చేమో. సో అవి కూడా దొరుకుతాయో డౌటే. సో వెళ్ళి ట్రై చేసేద్దాం. తిరుపతికి లడ్డేలాగో ఈ వినాయకుడు చవితి రోజు కుడుములు కూడా అలానే కదా. సో మేమైతే కుడుముల్ని బాగా మిస్ అయిపోతున్నాం. ఇక్కడ కొన్ని చోట్ల అమ్ముతున్నారు, కొన్ని బేకరీస్ లాంటి వాటిల్లో. కానీ అది చూస్తుంటేనే కొనబుద్ధి కావట్లేదు. ఇంకా అది దేవుడికి ఎలా పెడతాం. సో మాకైతే వీలు ఉంటే డెఫినెట్లీ ఇంట్లో చేసుకునే వాళ్ళం. బట్ ఇందాక చెప్పినట్టుగా కిచెన్ సహకరించట్లా. ఇంకా అది కుడుముల తర్వాత మెయిన్ ఐటమ్ పులిహార కాబట్టి పులిహార కలిపేద్దాం. ఎవరితోరా? సో ఇది తమిళ రెస్టారెంట్. సో తమిళ్ మినీ మార్ట్. లోపలికి వెళ్ళి చూద్దాం మనకు కావాల్సిన అన్నీ ఉన్నాయో లేదో తీసేసుకుని వెళ్ళిపోదాం. అంటే వచ్చిన వెంటనే మాకు వినాయకుడు ఎందుకో నన్ను తీసుకోండి, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి అని అడిగినట్టుగా అనిపిస్తుంది. ఇంకా తీసుకెళ్ళిపోవాల్సింది. ఇది తమిళ లెఫ్ట్ సైడ్కి ఉంది, నార్త్ వాళ్ళు అయితే రైట్ సైడ్కి ఉంటుంది కాబట్టి ఇక్కడ మోస్ట్లీ అలాగే ఉన్నాయి. వేరే షాప్లో అయితే రైట్ సైడ్ తిరిగి ఉన్నాయి. ఇది బాగుంది అంటున్నావా? ఇది బాగానే ఉంది. ఇది తీసుకున్నామా? మేము ఆల్రెడీ ఇంట్లో నుంచి ఏమేమి కొనాలి అని చెప్పి మార్క్ చేసుకొని వచ్చుకున్నాము. ఫ్లవర్స్,
ఫస్ట్ ఐడల్ టిక్, నెక్స్ట్ గొడుగు, అరిటాకు, ఎలగపండు ఇలాంటివి. నెక్స్ట్ మన లిస్ట్లో ఉంది గొడుగు. గొడుగు తీసుకుందాం. గొడుగు ఉంది, గొడుగు తీసుకుంటున్నాము. ఓకేనా? గొడుగు ఏ గజానన బాగానే ఉన్నారా? మేట్ఫోన్ ఇచ్చిలాగా ఉన్నారా లేదా? మన వినాయకుడు ఆయన గొడుగు అయితే వచ్చింది. నెక్స్ట్ గొడుగు అయిపోయింది. అరిటాకు, ఎలకపండు, ఫ్లవర్స్, బనానాస్, వక్క, తమలపాకు. సో బనానా ఇంకా కోకోనట్ అయితే దొరికేసినాయి. ఇంకా ఆయనకి ఒక ఫ్యాన్సీ డ్రెస్. సో కంగారుగా అనిపిస్తుంది కొనటం. సో మోస్ట్లీ అయితే మా లిస్ట్లోనే అన్ని కొనేస్తున్నాము. సో వెలగబండి అయితే దొరకలేదు, చూడాలి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మ్యాచ్ బాక్స్. అన్నీ తీసుకొని లాస్ట్కి తీసుకెళ్ళకపోతే ఎలాగా? ఓకే సరిపోదు. ఇది ఎవరు ఆల్రెడీ వాడేసినట్టున్నారు. ఇంకా ఇక్కడి నుంచి కొంచెం అగరబత్తి, ఇంకా కంప్యూటర్ సాంబ్రాణి ఇవన్నీ తీసుకున్నాము. ఇప్పుడు అది కూడా టిక్ చేసేస్తున్నాం. ఇది కంప్యూటర్, అగరబత్తి అండ్ సాంబ్రాణి. ఇవి ఎక్కువ సాంబ్రాణి అగరబత్తి రెండు కలిపి తీసుకోవట్లేదు. ఏదో ఒకటి తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పొగేసేసాం అనుకోండి, మళ్ళీ ఫైర్ మోగిపోతాయి. మనమైతే షాపింగ్ కంప్లీట్ చేసేసాము. వినాయకుడు కూడా ఇందులోనే పెట్టుకున్నాము, బుజ్జి వినాయకుడిని కూడా. సో ఇదే ఇండియాలో అయితే మనం ప్రాపర్గా ఇంకా చెప్పులు కూడా వేసుకోకుండా అలా వెళ్ళి నిష్టగా, ఇంకా నిష్ట కరెక్ట్ అయిన వాడు, ఇంకా ప్లేట్లో ఒక తాంబూలంలో పెట్టి తీసుకొస్తాం కదా, అలా చేయాలనుకుంటే కూడా ఇక్కడ కుదరట్లేదు. సో ఇంకా మాకైతే ఇక్కడ వెలగపండు అయితే దొరకలేదు. సో ఇంకా మనం అరిటాకులు, వెలగపండు ఇంకో చోట ట్రై చేద్దాం. అరిటాకు మెయిన్, ఇంకా అరిటాకు ఒకటైనా ఇంకా ఫ్రూట్స్ ఏదైనా దొరుకుతుంది. ఫ్రూట్స్, అరిటాకులు, స్వీట్స్ తీసుకోవాలి. ఇంకా 3 కాబట్టి ఇంకా దొరుకుతాయి. ఇంకా వెలగపండు దొరకలేదంటే ఇంకా స్కిప్ చేసాడు ఈసారికి. వినాయకుడికి అయితే చాలా ఇంపార్టెంటే, కానీ వినాయకుడికి తెలుసు అంటే బయట ఉన్నారు, పాపం వీళ్ళు కష్టపడుతున్నారు, పర్లేదు ఈసారి అడ్జస్ట్ చేసుకున్నా అని నేను పెట్టి ఇంకా మిగతా ప్రసాదాలతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతేనా? మేమైతే ఇంకా 2-3 సూపర్ మార్కెట్ ట్రై చేసామండి. మాకైతే ఎలకపండు దొరకలేదు, అరిటాకు దొరకలేదు, ఇంకా ఆ రెండే. సో ఈ రెండు నిన్న నైట్ డెఫినెట్లీ అయితే ఉండింది. మేము కూడా చూసాము, చాలా మంది కొనుక్కొని వెళ్తున్నారు. బట్ స్టిల్ మాకెందుకో అంటే కొంచెం పరిశుభ్రంగా క్లీన్గా వచ్చి తీసుకోవాలి అంటే ఆ రోజు ఫెస్టివల్ రోజు మార్నింగ్ తీసుకోవాలని అనుకుంటాము. కానీ మనం బయట ఉంటున్నామంటే ఒక రోజు అడ్వాన్స్ ఉండడమే బెటర్ అనిపించింది ఈరోజు. లాస్ట్ ఇయర్ మేము అబుదాబీలో ఉన్నప్పుడైతే సేమ్ ఇలాగే మార్నింగ్ వెళ్ళి తెచ్చుకున్నాం. కానీ ఇలాగే ఉన్నాయి అప్పుడు కూడా సూపర్ మార్కెట్స్, కానీ మాకు అప్పుడు దొరికినాయి, కానీ ఇప్పుడు దొరకలేదు. ఎలకపండు బాగా ఫ్యాన్సీగా పెద్దగా అంతా దొరకలేదు, కానీ చిన్నగా నిమ్మకాయ సైజులో దొరికింది. బట్ స్టిల్ అది పెట్టి ముఖ్యము. ఈసారి ఆప్షన్ లేదు. బట్ స్టిల్ నెక్స్ట్ ఇయర్ కూడా ఫెస్టివల్ రోజు మార్నింగ్ తీసుకుంటాం. సరేనా? అంతే. సో మేము ఇంకా రోడ్లోనే తిరుగుతున్నాము, ఒక్కొక్క సూపర్ మార్కెట్కి వెళ్ళి చూస్తున్నాము. ఎక్కడ కూడా మాకైతే ఇంకా అరిటాకు దొరికేటట్టు కూడా అనిపించట్లేదు. మోర్ దాన్ 20 సూపర్ మార్కెట్స్ ట్రై చేసేసాము. ఇంకా ఈరోజు డిమాండ్కి మా మైండ్ బ్లాక్. సో అట్లీస్ట్ మాకు అయ్యేది దొరికిపోయింది, మాకు హ్యాపీగా ఉన్నాం. సో ఇంకా త్వరగా ఇంటికి వెళ్తే ఏదో మొదలుపెట్టాం. దీనివల్ల మనం స్వీట్స్ అడుగుతాం. ఇప్పుడు మా టైం ఎలా ఉందంటే స్వీట్స్ వచ్చేంత స్వీట్స్ అయిపోయింది. గ్రాసరీ షాప్లో ఉంటే గ్రాసరీ అయిపోయింది అంటున్నారు. ఇప్పుడైతే మేము వసంత భవన్ దగ్గరికి వచ్చి ఇక్కడ స్వీట్స్ అయితే పర్చేస్ చేద్దాం. గైస్ ఇప్పుడైతే మేము స్వీట్స్ తీసుకొని బయటకు వచ్చేసాము. మనకైతే అరిటాకు దొరకలేదు కాబట్టి అదే ప్లాస్టిక్లో అయినా లేకపోతే పేపర్ విస్తరాకైనా చూద్దామని ఆల్రెడీ మన ఇంటి పక్కనే కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. ఇంకా మీన్వేళ ఒక ఫ్రూట్స్ అయితే కొనుక్కోలేదు, ఫ్రూట్స్ కొనుక్కోవాలి. ఇంకోటి ఇప్పుడు మనకి అరిటాకు దొరకలేదు లేకపోతే ఎలకపండు దొరకలేదు అని దాని గురించి ఫీల్ అవుతూ అలా సాడ్గా అయిపోవడానికంటే కూడా ఉన్న దాంతో హ్యాపీగా చేసుకుంటే మంచిదని మనం హ్యాపీగా ఉంటాం. అప్పుడు ఇంకా గణేష్ కూడా హ్యాపీగా ఉంటాడు. కాబట్టి మేమైతే ఇంకా లైట్ అంటే దాని గురించి ఇంకా స్ట్రెయిన్ అయిపోయి దాని గురించి మళ్ళీ ఫెస్టివల్ కొంచెం వైపు తగ్గించుకోవడానికి మాకు ఇద్దరికి కూడా ఇష్టం లేదు కాబట్టి. ఓకేనా గైస్? మాకైతే ఇంకొక చిన్న బిస్కెట్ కదా, కొంచెం పెద్ద బిస్కెట్ అయింది. అదేంటంటే మేము సరే అరిటాకు దొరకట్లేదు కదా, మనం వెళ్ళి పేపర్ ప్లేట్, ఇస్తరాకు అలాంటివి ఏదైనా తీసుకుందాం అనుకున్నాము. కానీ మా టైం అది కూడా అవైలబుల్ లేదు. కానీ మేమైతే డిమోటివేట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఈరోజు మన బప్ప బర్త్డే కాబట్టి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకా అదే అండి, ఇప్పుడు వెళ్ళి మేమైతే ఇంకా ప్రసాదాలు అవి రెడీ చేసుకుంటాము. సో మీన్ వైల్ అది రెడీ అవుతున్నప్పుడు ఇంకోసారి వచ్చి ట్రై చేస్తాము. కొన్ని సూపర్ మార్కెట్స్లో అయితే ఇంకొంచెం తర్వాత వస్తుంది అంటున్నారు. ప్రసాదాలు రెడీ అయ్యేటప్పుడు వచ్చి చూస్తాను, అప్పుడు కూడా అవైలబుల్ లేకపోతే ఇంకొక మా ఇంట్లో ఒక సపరేట్ ప్లేట్ ఉంది, అంటే మేము వాడని ప్లేట్ ఒకటి, ఇంకా దాంతోనే ఆఫర్ చేస్తాం. అంతేనా? సో ఇప్పుడైతే మేము సామాన్లు అన్నీ కొనేసుకున్నామండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి పక్కన పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇంకా కొత్త డ్రెస్ వేసేసుకుని ప్రసాదం అయితే వండడం స్టార్ట్ చేస్తాను. మీన్ వైల్ రేవంత్ ఒకసారి బయటకు వచ్చి చెక్ చేస్తాడు అసలు ఉందా లేదా అని.
ఇంకా దొరికితే అదృష్టం, దొరకలేకపోయినా అదృష్టంగానే ఉండాలి. సో అదేనండి, ఇక్కడ వరకు చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మేము ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుందామని చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేసి నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి. ఆ వీడియోలో మేము ఏమేమి ప్రసాదం పెడుతున్నాము, ఇంకా మా ఈ పండగ డ్రెస్సెస్ ఏంటి, ఇంకా మేము ఆ ప్రసాదాలు ఎలా ఆఫర్ చేస్తున్నాం దేవుడికి, ఇవన్నీ కూడా చూపిస్తాము. చాలా ప్లెజెంట్గా ఉంటుంది వీడియో, డెఫినెట్లీ చూడండి. Yes, that's it for today's vlog, guys. See you in the next vlog. Until then, signing off your Ravant and Jaya. Telugu family అంటే మేం కాదు. మనం. Bye. Bye.